According to IMF projections, at which position is India expected to rank in the global GDP rankings by 2025? IMF అంచనాల ప్రకారం 2025 నాటికి భారతదేశం ప్రపంచ జీడిపి ర్యాంకింగ్లో ఎన్నో స్థానంలో నిలిచింది అని అడుగుతున్నారు. సో ఇండియా ర్యాంక్ వచ్చేసి 6th ప్లేస్లో ఉంటుంది అని చెప్పేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క అంచనా అన్నమాట. ఎందుకు ఇండియా ర్యాంక్ 6th పడిపోయింది అంటే ఈ జీడిపి ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నామినల్ జీడిపి ప్రకారంగా చూస్తారనమాట. అంటే నామినల్ జీడిపి అంటే ఏంటి? నామినల్ జీడిపి ర్యాంకింగ్స్ అని అంటే ఒక కంట్రీ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది గ్లోబల్గా అనేది నామినల్ జీడిపి. రియల్ జీడిపి అంటే మన డొమెస్టిక్ ఎకనామిక్ స్ట్రెంత్ ఎలా ఉందో అది రియల్ జీడిపిలో క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ నామినల్ జీడిపి వచ్చేసి గ్లోబల్ పొజిషనింగ్ ఆ వైజ్గా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏదైతే IMF జీడిపి ర్యాంకింగ్స్ ఇస్తుందో అది నామినల్ జీడిపి ర్యాంకింగ్ అనమాట. ఎందుకు మరి ఇండియా 6th ర్యాంక్కి పడిపోయింది అంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి బేస్ ఇయర్ని 2022-23కి మార్చడం. సో ప్రీవియస్గా బేస్ ఇయర్ ఎంత ఉండింది? 2011-12 బేస్ ఇయర్ ఉంటుండే. ఇప్పుడు దాన్ని 2022-23కి మార్చడం జరిగింది. అండ్ సెకండ్ రీజన్ ఏంటి అంటే రూపీ యొక్క డిప్రిషియేషన్ అనమాట. సో రూపీ డిప్రిషియేట్ అవుతుంది అంటే మన కంట్రీ యొక్క ఎకనామిక్ స్ట్రెంగ్త్ అనేది రెడ్యూస్ అవుతుంది అన్నట్టు లెక్క. సో ఈ 2 రీజన్స్ వల్ల ఇండియా ర్యాంక్ 6th పడిపోవడం జరిగింది. సో మరి టాప్ కంట్రీస్ ఏమున్నాయి? టాప్ 5 కంట్రీస్ ఏవి అని అంటే US, చైనా, జర్మనీ, జపాన్ అండ్ UK. ఈ 5 టాప్ కంట్రీస్ అనమాట. సో ఇండియా యొక్క నామినల్ జీడిపి బై 2025 ఎంత ఉంది అంటే $3.92 ట్రిలియన్. మరి టాప్ ప్లేస్లో ఉన్న US యొక్క నామినల్ జీడిపి ఎంత ఉంది అంటే ఇట్ ఈస్ నియర్లీ 30.8 ట్రిలియన్ అనమాట. సో దెర్ ఈజ్ ఏ వాస్ట్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ US ఫస్ట్ ప్లేస్లో ఉన్నదానికి అండ్ 6th ప్లేస్లో ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో మనకి ఎప్పుడైనా కూడా గ్లోబల్ జీడిపి కంపారిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి డాలర్ టర్మ్స్లో మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో ఇప్పుడు రూపీ డిప్రిషియేషన్ అవుతుంది అంటే డాలర్ చాలా స్ట్రెంథనింగ్ అవుతుంది అన్నట్టుగా ఈ పర్టికులర్ డేటా అనేది చెప్తుందన్నమాట.